నిజాంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ఆహారోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలని కృత నిశ్చయంతో ఉందన్నారు. అలాగే పౌష్టికాహారం యొక్క విశిష్టత తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలిపేందుకు పాఠశాలలో విద్యార్థులు వివిధ రకాల వంటకాలను తయారు చేయించుకొని తీసుకొచ్చారన్నారు. ఆహార ఉత్సవం కార్యక్రమంలో పౌష్టిక ఆహారం యొక్క ప్రాముఖ్యత వివరించామన్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇంటి వద్ద చదువుకునేలా విద్యార్థుల తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్, ప్రమీల, బాలలక్ష్మి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పీటీఎంలో మనకి ముఖ్యమైన అంశము తెలంగాణ ఆహారోత్సవము. ప్రభుత్వం పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పేసి దాని యొక్క ప్రాముఖ్యతని తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు పీటీఎంలో భాగంగా తెలంగాణ ఆహారోత్సవాన్ని నిర్వహించాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నిజాంపేట పాఠశాలలో తెలంగాణ ఆహారోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ రకరకాల ఆహార పదార్థాలను తీసుకొని వచ్చారు. అండ్ విద్యార్థులకి, తల్లిదండ్రులకి పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడం జరిగింది. పిల్లలు ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలకి గురవుతున్నారు. దానివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు. శారీరకంగా, మానసికంగా వేదనకు గురి అవుతున్నారు. అట్లా కాకుండా పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు చదువులను చక్కగా రాణించగలరని తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. తెలంగాణ ఆహారోత్సవం కార్యక్రమం తర్వాత తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి తెలంగాణ ఆహారోత్సవం యొక్క పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి కార్యక్రమాన్ని ముగించడం జరిగింది.